నమస్తే. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను రవీంద్ర. తెలంగాణలో మరొక స్కామ్ వెలుగులోకి వచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి స్కాములు జరిగాయి, ఎటువంటివి బయటపడ్డాయి అనేది మనం తరచూ చూస్తూనే ఉన్నాం. స్కీముల పేరుతో స్కామ్లు ఇప్పుడు కొన్ని విచారణ దశలో ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఇవి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. తాజాగా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, వాస్తవానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు విదేశాల్లో విద్య అభ్యసించడానికి కొంత సహాయం చేస్తుంది. ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అంటారు దాన్ని. అది తెలంగాణలో దాదాపుగా 100 కోట్ల రూపాయలు. చూడండి, ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఏం చేశారంటే, ఈ గులాబీ పార్టీ వారు మొత్తం అంతా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులు దాదాపుగా 700 మంది రాష్ట్ర వ్యాప్తంగా. వారిలో ఎక్కువ శాతం 85% పైగా గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు, వారి బంధువులు, కుటుంబ సభ్యులే. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. అంటే గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అక్రమాలు, అవినీతి చేసిందనేది మరొక ఉదాహరణకి ఇది మనం చూడాలి. ఎన్నో స్కామ్లు, ఆ స్కాముల్లో బీఆర్ఎస్ పెద్దలే వారి చేతివాటం. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క స్కాలర్షిప్ ఇది కూడా ఎలా బయటకు వచ్చిందంటే, వాస్తవానికి ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. అయితే ఈలోపు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో అది పెండింగ్లోకి వచ్చింది. దాన్ని మళ్ళీ రీషఫిల్ చేయాలి, విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ను అందించాలి. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో చదువుకుంటారు, వారికి ఆర్థిక సహాయం అందిస్తే వారు బాగా చదువుకుంటారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని ఇది ప్రవేశపెట్టింది, అమలు చేస్తుంది. ఇటువంటి క్రమంలో ఇది మొత్తానికి ప్రభుత్వానికి, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ఫిర్యాదులు అందాయి దీనికి సంబంధించి. అప్పటి నుంచి విచారణ చేపడితే ఇప్పటికీ అవును వాస్తవమే అని తేలింది. చూడండి, తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రతి స్కీమ్లో స్కామే. ఇటువంటి క్రమంలో ఇప్పుడు దీనిపై హై ఫోకస్ పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనివల్ల ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉంటారో వారు నష్టపోయినట్లే కదా. చూడండి, వీళ్ళంతా కోటీశ్వరుల పిల్లలే, 100 ఎకరాల భూములు ఉన్నటువంటి వారు, కోట్లాది రూపాయలు స్థిర చర ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పిల్లలు. గులాబీ పార్టీ నేతల కుమారులు, వారి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులే. మరి ఇంకా సామాన్య మధ్యతరగతి పిల్లలకి న్యాయం ఎలా జరుగుతుంది? సో మొత్తానికైతే ఈ యొక్క పథకానికి తాత్కాలికంగా రేవంత్ సర్కార్ బ్రేక్ వేసింది. అర్హులైనటువంటి వారు ఎవరో వారిని లిస్ట్ అవుట్ చేయండి. అసలు వీరిని లబ్ధిదారులుగా, అంటే అర్హులుగా ఎంపిక చేసినటువంటి అధికారులు ఎవరు, దానికి సంబంధించి ఎంక్వైరీ చేయండి. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఒక కీలకమైనటువంటి నివేదిక ఉంది. ఇందులో చాలామంది ఎగిరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే, సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి సంబంధించి పిల్లలు విదేశాలకు వెళ్తే ఆ పథకం వారికి అమలు కావాలి. కానీ ఇక్కడ గులాబీ నేతలు ఏం చేశారు, వారి పిల్లలు, వారి బంధువులు, అంటే ఏ స్కీమ్ని కూడా వదలలేదు. అన్నీ వారికి సంబంధించే, వారి లబ్ధి పొందడమే, వారికి లాభం చేకూరే విధంగా మలుచుకోవటం. అంటే స్కీములను
స్కామ్లుగా మార్చినటువంటి ఘనత గులాబీ పార్టీ నాయకులకి చెందడం, అంటే స్కీములను స్కామ్లుగా మార్చినటువంటి ఘనత కేవలం గులాబీ పార్టీ నాయకులకు మాత్రమే చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.